సంఘం అనగా పొలము, వాక్యం అనగా విత్తనము, వ్యక్తి అనగా మనమే. ఎప్పుడైతే దేవుని మాటలు విత్తబడుతూ ఉన్నాయో, ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, ఒక వ్యక్తి కుటుంబంలో కావచ్చు, ఒక వ్యక్తి బిడ్డల జీవితంలో కావచ్చు, వాక్యము విత్తబడుతున్నప్పుడు దానిని ఏం చేయాలంటే అంగీకరించుకోవాలి. ఈనాడు ప్రజలు ఏమైపోతున్నారంటే, వాక్యము విత్తబడుతున్నప్పుడు దానిని హృదయంలో భద్రపరచుకోవలసినటువంటి ప్రజలు ఏమైపోతున్నారంటే విని విడిచిపెడుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే వాక్యం అవసరమని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనమేం చేస్తూ ఉన్నామంటే, మనకు అవసరమైనటువంటి దేవుని మాటను హృదయంలో ఉంచుకోకుండా